నమస్కారం సత్యవాణి మ్యామ్. నమస్కారం రోజా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటండి? పుకారు. పుకారా? అవునండి, ఈ పుకారు ఎప్పుడు ఎలా వస్తుందో నాకు అస్సలు అర్థం కాదండి. ఇది ఎలా, ఎక్కడ, ఎప్పుడు పుడుతుందో, ఎవరు పుట్టిస్తారో చెప్పటం చాలా కష్టమా. సంకుచితమైన స్వభావంతో స్వార్థపరులు ఎదుటి వ్యక్తి మీద గుడ్డ కాల్చి పడేస్తారు. వాళ్ళు అటు ఇటు ఆ యొక్క వేడికి పరుగులెత్తుతుంటే, పోరాటం చేస్తూ ఉంటే వినోదంగా చిందులు వేస్తూ ఇక్కడ ఆనందాన్ని పొందుతారు ఆ స్వార్థపరులు. స్వార్థ ప్రయోజనం కోసం పుకార్లు పుట్టించే జనాలు ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నారమ్మా. ఇది ఎదుటివాడి నుంచి ప్రతిస్పందన తెలుసుకుంటానికి ఒక పుకారుని పుట్టించి అలా వదిలేస్తారు. ఇది రాజకీయ రంగాలలోనూ, ఆడవాళ్ళ విషయాలలోనూ ఈ పుకార్లు ఇంకా ఎక్కువగా సాగుతున్నాయి. సమాచార సాధనం నుంచి మనకి ఈ పుకారు అందే లోపలే మనిషి నుంచి మనిషికి చాలా తొందరగా ఈ పుకారు వ్యాపిస్తుంది. ఇది ఒక దారుణమైన, ప్రమాదకరమైన దుర్గుణం. ఇది పతనానికి నాంది అని కూడా చెప్పవచ్చు. సరదాగా అనిపించే ఈ పుకారు మనిషి ప్రాణాల సైతం తీసేవి కూడా ఎన్నో ఉన్నాయి. ప్రతి పుకారు వెనుక స్వార్థం ఉండవచ్చు, మరొకరి మానసికమైన హింస చేస్తూ ఆనందపడే ప్రవృత్తి అయి ఉండవచ్చు. వాటిని మనం గమనించుకోవాలి. ఏవి పుకార్లు, ఏవి నిజమైనదో మనం పరిశీలించాలి. నోటి నుంచి వచ్చిన ప్రతి మాటని మన బుర్రతో ఆలోచించకుండా మనం నిర్ణయాలు ఏవీ తీసుకోకూడదు. కాబట్టి అలా తీసుకునే వాళ్ళు ఉన్నంత వరకు ఈ పుకార్లు బాగా వ్యాప్తిలోకి వస్తూనే ఉంటాయి. ఈ పుకార్లకి మెయిన్గా నమ్మే మనుషులు దోహదపడతారన్నమాట. అటువంటి సంస్కారం లేని వారు, సంస్కారం కలిగి ఉన్నవారు ఈ పుకార్లు నమ్మకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా జీవితాలని దుఃఖ సాగరంలోకి ముంచేస్తున్నాయి. పుకార్లు వద్దని, పుకార్లను త్రోసిపుచ్చమని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈ సాంకేతిక పరంగా మీ ముందర తెలియపరుస్తున్నానంటే పుకార్లు వద్దు, పుకార్ల జోలికి వెళ్ళవద్దు. చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు సత్యవాణి మ్యామ్.